హలో ఎవరివన్. వన్స్ ప్రయాగరాజ్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత గేట్ 1లో ఎంటర్ అవ్వండి. సో అక్కడ స్టార్టింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకోండి. సో ప్రయాగరాజ్ టు కాశీకి 75 రూపీస్ జనరల్ పడుతుంది. ఎక్స్ప్రెస్ అయితే 3 to 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఇది స్పెషల్ కాబట్టి ఎంత టైం పట్టుద్దో తెలియదు. ఇదంతా చూస్తున్నారు కదా, అంతా ప్రయాగరాజ్లో టెంట్స్ వేస్తున్నారు. ట్రాక్కి లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. సో చాలా ఎక్కువే ఉన్నాయి. సో ఆఫ్టర్ వన్స్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత లోపలే ఒక హోటల్ ఉంటుంది ఎగ్జిట్ దగ్గర. సో కావాలంటే అక్కడ ట్రై చేయండి, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే హోటల్స్ ఉన్నాయి, అక్కడైనా ట్రై చేయండి. ఇక్కడ నుంచి బైకులు ఉంటాయి, మ్యాక్సిమం 50 to 100 లోపు తీసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే. నేను ఆన్లైన్లో హోటల్ ఒకటి చూశాను, మ్యాడ్ స్క్వాడ్ అని. సో ఇక్కడికి వెళ్తే 1300 చెప్పాడు పర్ నైటు. సో నేను యూట్యూబ్లో చూసి వెళ్ళాను, యూట్యూబ్లో 300 to 400 అని ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగే 1300 అని చెప్పారు. సో యూట్యూబ్లో చూసే టైంలో చెక్ చేసుకోండి ఏ డేట్ అని. 300 అనేది అతను స్టార్ట్ చేసినప్పుడు అని చెప్పాడు ఆ రేటు. సో బయటికి వెళ్తే ఇతను ఒకడు తగిలాడు, పర్ నైట్ 700 అని చెప్పాడు. సరే అక్కడితో కంపేర్ చేస్తే మేలే అని వెళ్ళాను. సో అంతా మాట్లాడిన తర్వాత పైకి వెళ్తే అది మరీ ఘోరంగా ఉంది. చూస్తున్నారు కదా వాళ్ళిద్దరే. సో ఇలా వెళ్ళకండి, అంత బాగేం లేవు. చూస్తున్నారు కదా 3rd ఫ్లోరు. మీకు ఫోటోలు చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి రూమ్స్. అతను తీసుకెళ్ళింది అంతా కింద బెడ్స్ వేసి ఇంకా అక్కడే పడుకోవాలి. ఇంకా ఇటు సైడ్ కూడా వేసి ఉన్నారు నైటు. సో అక్కడ అంతేం బాగాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఖాళీ చేశాను. సో బయట ఆన్లైన్లో చెక్ చేశాను ఏదైనా పీజీస్ ఉన్నాయేమో. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాను అక్కడ వెకేట్ చేసేసి. ఆన్లైన్లో ఈ పీజీ చెక్ చేశాను, బాగానే ఉంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే పర్ డే 500 అన్నారు. సో నేను 400 ఇస్తా అని చెప్పాను, ఓకే అన్నారు. చూస్తున్నారు కదా పీజీ. ఫుడ్ ట్రై చేశాను ఒకసారి, ఫుడ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఫుడ్ అయితే మన సైడ్ లాగా ఉండదు. సో బయట తినడం బెటర్ ఇక్కడతో పోలిస్తే. చూడడానికైనా బాగా ఉందేమో కానీ అక్కడైతే బాగాలేదు. సో నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నమో ఘాట్కి వెళ్తున్నాం. నమో ఘాట్ అయిపోయిన తర్వాత గంగా హారతి కోసం వెళ్తాం. చూస్తున్నారు కదా నమో ఘాట్కి వచ్చేసాం. సో ఇదంతా నమో ఘాట్, ఏదో ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ. ఇక్కడ అటంతా తమిళనాడు వాళ్ళు ఏవో అమ్ముతున్నారు, చిన్న చిన్న టెంట్స్ వేసుకొని. ట్రాఫిక్ వల్ల గంగా హారతికి వెళ్ళలేకపోయాం. సో దర్శనానికైనా వెళ్ళొచ్చేమో అని ఇక్కడికి వచ్చి చూస్తే హెవీ క్రౌడ్ ఉంది. అట్లీస్ట్ లైనే ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers పైనే ఉంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వద్దామని జస్ట్ అలా తిరిగేసి వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ గంగా హారతి కోసం అస్సీ ఘాట్కి వచ్చాం. సో ఇక్కడ అడిగితే గంగా హారతి ప్రజెంట్ జరగట్లేదు, కుంభమేళ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుద్దని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ ఘాట్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది, ఏ ఘాట్ తర్వాత ఏ ఘాట్ వస్తుంది, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. సో కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ ఘాట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత దూరం, ఎక్కడెక్కడ ఉన్నాయని. చూస్తున్నారు కదా గంగా హారతి జరిగే ప్లేస్ అదే. సో గంగా హారతి జరగట్లేదు ప్రజెంటు, చాలామంది వచ్చున్నారు.
ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు చేసేయచ్చు మార్నింగ్. సో ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్దామని దర్శనానికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా క్యూ ఎంత ఉందో. నేను జిమ్మికల్ మ్యాజిక్లు చేసి మధ్యలో దూరాను. ఇక్కడ నుంచి ఒక 250 మీటర్స్ అలా ఉంటుంది. లైన్ అయితే మోర్ దెన్ 1.5 కిలోమీటర్ పైనే ఉంది. ఇక్కడ మధ్య మధ్యలో ఇలా షాపులు ఉంటాయి. లాకర్ ఫ్రీయే అంటారు, కాకపోతే అక్కడ ఏమైనా స్వీట్స్ లేకపోతే ఏదైనా కొనమంటారు. అవి స్టార్టింగ్ 250 to 300 అలా ఉంటాయి. అవేం అవసరం లేదు, మీకైనా కావాలంటే తీసుకోండి. పర్టికులర్గా లాకర్ కోసం అయితే తీసుకోవద్దు. ఇలా అమ్ముతుంటారు గంగాజలం అని. అవి లోపల పోయడానికి ఛాన్స్ అయితే ఉంది, కాకపోతే మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి. సో వన్స్ టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత ఇలా రైట్ సైడ్లో షాపులు ఉంటాయి, అక్కడ కూడా అడుగుతారు లాకర్స్ అని. అక్కడేం అవసరం లేదు. లెఫ్ట్లో చూస్తే ఇలా చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి. సో అక్కడ చెప్పులు పెట్టుకోండి. తర్వాత ముందుకెళ్తే లాకర్స్ ఉంటాయి, ఫ్రీ లాకరే. అండ్ అటు సైడ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా లాకర్స్, ఫ్రీ లాకర్సే మొత్తం. టెంపుల్ కంప్లీట్గా టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత ఉంటాయి ఇవి. సో ఇక్కడ పెట్టుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా క్యూ అక్కడికి ఎండ్ అయిపోతుంది. లాకర్ కావాలంటే ఇంకొంచెం ముందుకు రావాలి. అదిగో అతను వస్తున్నాడు కదా, క్యూలో నుంచి ఎగ్జిట్ అయ్యి ముందుకు రావాలి. అక్కడ నుంచి మళ్ళీ వేరే ఎంట్రన్స్ ఉంటుంది. క్యూలో మధ్యలో వెళ్ళిపోవచ్చు, ఎక్కడికన్నా త్వరగా అక్కడికే వెళ్ళిపోవచ్చు. లాకర్లో అక్కడ పెట్టేసి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు లైన్లోకి. అంటే ఇది ఒక లైనే కాదు, 2 or 3 లైన్స్ ఉంటాయి, 2-3 వేస్ నుంచి. సో మొత్తం అయిపోయాక అక్కడ ముందు ఎగ్జిట్ కంప్లీట్గా బయటకు వెళ్ళిపోకుండా కొంచెం వెనక్కి వచ్చి చెప్పులు ఏమైనా పెట్టుంటే చెప్పులు అక్కడ వెళ్ళి మొబైల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు బయటికి. సో మీకు లాకర్స్కి చెప్పులకైతే లోపలైతే ఛాన్స్ ఉంది. మీకు అనవసరంగా బయట అవసరం లేనివన్నీ ఏం కొనాల్సిన అవసరం లేదు. సో మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. చూస్తున్నారు కదా అది ఎంట్రన్స్. రష్ అయితే హెవీగానే ఉంది. నేను మార్నింగ్ 6-6:30కి అలా వెళ్తే 11:30 అలా టైం పట్టింది. అంటే నేను ఎంటర్ అయింది 250 to 300 మీటర్స్ లోపు ఎంటర్ అయ్యాను. లైన్ అయితే మోర్ దెన్ 2 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత టైం పడుతుందో. ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇది 10 minutes వీడియో, టైం ల్యాప్స్ చేసి చూపిస్తున్నాను. నేను నడిచిందే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైనే ఉంది, ఇంకా ఉంది లైను. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇంకా పెద్దగా ఉంది లైను, చూస్తున్నారు కదా. ఇది సారనాథ్ అనే ఏరియా. సో ఏమైనా టైంగా ఉంటే సారనాథ్ అనే ఏరియా ఒకసారి విజిట్ చేయండి, బాగానే ఉంది. బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఏదన్నా కావాల్సింటే కొనుక్కోవడానికి బొమ్మలు ఉన్నాయి. ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు అక్కడ కూడా, కాకపోతే ఎక్కువ స్పేస్ ఉంటుంది అక్కడ. ఇది మినీ జూ పార్క్ కూడా ఉంది. ఆ ఎంట్రన్స్ 20 రూపీసే. సో టైం ఉంటే అటు కూడా వెళ్ళరండి, బాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నంత రష్ అయితే ఏం ఉండదు అటు సైడు. ఇక్కడ చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్లో కాశీ టు అయోధ్య వెళ్ళడానికి వచ్చాను. అట్లీస్ట్ నిలబడడానికి కూడా ఖాళీ లేదు, అంతమంది జనాభా ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ వెళ్ళిపోయే వాళ్ళే, కాకపోతే వచ్చిన వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నారు బయట. సో వీడియో మొత్తం చూశారు కదా. మెయిన్ పాయింట్ ఏంటంటే గంగా హారతి లేదు, ఈ మంత్ అయితే ఉండదని చెప్పారు.
అఫీషియల్గానే చెప్పారు వాళ్ళే, గుడి దగ్గర గంగా హారతి ఇచ్చే ప్లేస్లోనే మైక్లో అనౌన్స్ చేశారు. సో గంగా హారతి అయితే ఈ మంత్ ఉండదు. ఎవరైనా గంగా హారతి కోసం వచ్చే వాళ్ళు ఉంటే డ్రాప్ అయిపోండి. సో నెక్స్ట్ పాయింట్, క్రౌడ్ అయితే హెవీగా ఉంది. నెక్స్ట్ మంత్ రావడం మేలు. ప్రయాగ్రాజ్కు వచ్చి వెళ్ళే వాళ్ళందరూ కంపల్సరీ కాశీకి కూడా వస్తున్నారు. నాకు తెలిసి ప్రయాగ్రాజ్తో పోలిస్తే కాశీలోనే కొంచెం ఇబ్బంది పడతారు ఎవరైనా వచ్చేవాళ్ళు కనుకుంటే. అండ్ థర్డ్ పాయింట్, ఎవరైనా సింగిల్స్ కనుక వస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, హాస్టల్ లొకేషన్ డీటెయిల్స్. సో ఒకసారి చెక్ చేసి వెళ్ళండి, నేను చెప్పానని కాకుండా. ఇంకా హాస్టల్స్ ఉన్నాయి, ఎవరికైనా వెతికే ఓపుకుంటే వెతుక్కోండి. ఆన్లైన్లో గూగుల్లో కొడితే వస్తున్నాయి, దగ్గరలో ఏం హాస్టల్స్ ఉన్నాయని చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, వచ్చే దారిలో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో. కాశీ అన్న, బనారస్ అన్న, వారణాసి అన్న 3 ఒకటే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే ఎవరీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.